ముస్లిం సోదరులందరికీ గోవును తినాలని కానీ ఎద్దుని కోసుకొని తినాలని కానీ ఈ సాంప్రదాయం అసలు ఎలా నేర్పించారు ముస్లిం సోదరులందరికీ? నేను చెప్తే మీకు కొంచెం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. భూమిని భూమాత అన్నారు, దైవంతో సమానం అని నమ్ముతాం. భూమాత అన్న పదం నేను యూజ్ చేయడానికి గల కారణం ఏంటంటే, యాజ్ ఏ ముస్లింగా నేనే స్వయంగా కాంట్రవర్సీలోకి వెళ్తాను. చూడండి, నాకైతే గోమాత కాదు, మా కోసం గో అయితే హలాల్. అంటే కేవలం ఈ అంశం బీజేపీ వచ్చిన తర్వాతనే ఎక్కువగా కనిపిస్తుందా? కాంగ్రెస్ హయాంలో కూడా ఈ పొలిటికల్ వార్ అనేది ఉంది? ఒకటి సార్, ఈ దేశంలో ఏంటంటే నా మతం నాకు ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారంగా నేను ఆచరణలో ఉంటాను. నేను భారతదేశం గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రశ్నకు సూటి ప్రశ్న చెప్పండి. ఖురాన్ మీద ఉన్న ప్రేమ ఎక్కువ అంటే మీ మతం మీద ఉన్న నేను మీకు చాలా స్పష్టంగా భక్తి ఎక్కువ అంటే నేను చాలా స్పష్టంగా ఇచ్చేసాను. ఐఎమ్ ప్రౌడ్ టు. ఈ భారతదేశం పట్ల మీకున్న గౌరవం ఎలాంటిది? ఈ భారతదేశంపై నాకున్న గౌరవం కాదండి, నా యొక్క పూర్వీకులు. కొన్ని సినిమాల్లో చూపించినట్లయితే తీవ్రవాదులు ఎవరు అని అంటే గడ్డం పెంచుకొని టోపీ పెంచుకొని తీవ్రవాదులు వీలే అన్నట్టుగా డిజైన్ చేయబడ్డారు. ఎస్పెషల్లీ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద అయితే చూసినట్లయితే ఇలాంటి అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక ముస్లిం సోదరుడిగా ఎలా ఫేస్ చేస్తాం? బుర్ఖా ధరించిన వారు ప్రతి ఒక్కరు కూడాను ముస్లిమ్స్ లేరుందా అంటే నేను ఏం అన్నదలుచుకుంటున్నాను అనేది మీకు అర్థమై ఉంటుంది. రేపు అవసరం ఉంటే కూడాను అందరికన్నా మొదటి వరుసలో. చాలాసార్లు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడతాను ఓడిపోయినప్పుడు ఇండియా సోదరులు చాలాసార్లు టీవీ పలగొట్టిన సందర్భాల వీడియోలు కూడా చూసి, ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశం యొక్క ఏదైతే అభ్యున్నతి ఉందో దానికి ఎవరైనా కానీ, వెదర్ హీఈస్ హిందూ ఆర్ ముస్లిం, హూ ఎవర్ ఇట్ మే. నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా, అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న రీసెంట్ గా కూడా ఛోటేకో రోకే రకాము అంటాడు. ఛోటేకు బహుత్ సంజాకే రోకే రకా ఛోడ్ దూం క్యా. మహారాష్ట్ర ఒక ఎంపీ సోదరు, ఆమె పేరు అవసరం లేదు కానీ ఆమె వచ్చి చెప్తాది, అగర్ ఇండియా మే రేనా హై, దేశ్ మే రేనా హై తో జై శ్రీరామ్ బోల్నా పడేగా. జై శ్రీరామ్ అనాల్సినటువంటి అవసరం ఏంటి? అల్లాహు అక్బర్ అనాల్సినటువంటి అవసరం ఉంది. జై హింద్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. ఫారూక్ భాయ్, సూటిగా చెప్పండి, భారతదేశంలో ఒక ముస్లిం సోదరుడు కానీ సోదరి కానీ ఎంత సెక్యూర్గా ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? ముస్లిమ్స్ అన్నవాడు అందులో ఎటువంటి అనుమానం లేదు. స్పష్టంగా చెప్పండి, జగన్ పక్షాన నించున్నారా, బాబు పక్షాన? నేనైతే నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన నుంచున్నాను. నా సాయశక్తుల 4% రిజర్వేషన్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏంటి సంబంధం? ఖురాన్ ప్రకారంగా ఒక ముస్లిం సోదరుడు ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు? 4 పెళ్లిళ్ళు చేసుకోవటానికైతే ఖురాన్ పర్మిషన్ అయితే ఇచ్చింది. కానీ టీడీపీ రాకపోతే ఫారూక్ గారి మీద విపరీతమైన కేసులు. అరే, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడైతే ఉందో ఆయన ఇంటికి ఆపోజిట్గా ఇల్లు తీసుకుని ఉంటాను.